ఇంకా మంచిదండి. అందరూ మోకరిని స్థలంలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. మా దేవ, మా తండ్రి అయిన దేవ, ఈ విధముగా నన్ను నిలువబెట్టుకొని మీ పిల్లలకు వాక్యాన్ని చెప్పుచుండగా తండ్రి, మీ యొక్క ఆత్మజ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాం. చెప్పుచున్నటువంటి నాకు తండ్రి, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల ప్రకారం మీ పిల్లలకు వాక్యాన్ని బోధించక, మీ లేఖన ప్రకారము తండ్రి, మీ యొక్క ఆత్మజ్ఞానముతో బిడ్డలకు వాక్యాన్ని బోధించడానికి మీ సహాయం దయచేస్తారని త్వరలో మా కొరకు రానియన్న మా ప్రభువును, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ మనలన్నీ కూడా అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరువచ్చిన దేవుని పిల్లలందరికీ ప్రభు పేరిట వందనాలండి. అదేవిధంగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని దుర్వినియోగపరచుకోకుండా సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండి కొద్ది నిమిషాలు ఒక చిన్న పాఠాన్ని గురించి మనం ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటయ్యా అని అంటే, దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుంది? దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుంది? అందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినాలి. అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ సమయంలో దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుంది? దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుంది? ఎవరి మీద ఉంటుంది? డైలీ ప్రార్థనలకు వచ్చే వారి మీద ఉంటుందా? అవిశ్వాసంతో వాక్యం చదివే వారి మీద ఉంటుందా? ఉంటుందా? ప్రతిరోజు బైబిల్ చదువుకునే వారి మీద ఉంటుందా? ఉంటుందని మనం అనుకుంటాం. కానీ మనం ఆత్మానుసారంగా దేవుని మీద ఆనుకొని మనం నడిస్తే దేవుని కాపుదల మన మీద ఉంటుంది. ఏదో నామమాత్ర క్రైస్తవ్యాన్ని మనం కొనసాగించుకుంటూ పోతే దేవుని కాపుదల మన మీద ఉంటుందా? ఉండదు. అలా దేవుని కాపుదల మన మీద లేనప్పుడు మరి మన మీద ఎవరి కాపుదల ఉంటుంది? ఎవరు మన మీద కనిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు? ఎవరు మన మీద ప్రతిదినము కన్నేస్తూ ఉంటాడు? ఎవరు వేస్తూ ఉంటారమ్మా? దేవుడు వేస్తాడు మన మీద కన్ను? వేయడు. ఎవరు వేస్తారనంటే మన జీవితాలను అపవాదికి అప్పగిచ్చేస్తాడు దేవుడు. మనం ఎప్పుడైతే లోకాన్ని వెంబడిస్తూ దేవునికి చోటు ఇవ్వకుండా అపవాది తట్టు తిరుగుతామో దేవుని చేతిలో మనం ఉండమిక. మరి ఎవరి చేతిలో ఉంటాం? మనం ఎవరి చేతిలో ఉంటాం? స్టార్టింగ్లోనే చెప్పాను నేను, అడిగినటువంటి క్వశ్చన్లకు సమాధానం ఇస్తేనే మెసేజ్ అనేది ముందుకెళ్తుంది. అర్థమవుతుందా? చెప్పినటువంటి క్వశ్చన్లకు మీరు ఆన్సర్లు ఇవ్వకపోతే నేను ఎక్కడి నుండి వెతుక్కోవాలి వాటిని? చెప్పండి. మీరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను వాక్యాన్ని సపోర్ట్ చేస్తూ ముందుకు పోతూ ఉంటాను. కాబట్టి దేవుని మనసు ఎవరి మీద ఉంటుంది? దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుంది అని అంటే, ఎవరైతే ఆయన తట్టు తిరిగి నీతి ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి మీద ఉంటుంది. అయితే దేవుని కాపుదల ఎవరి మీద ఉంటుందో ఒకసారి మత్తయి సువార్త త్వరగా దిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. చూడండి, చాలండి. ఇక్కడ ఎవరి గురించి చెబుతున్నాడు? ఇక్కడ మనకేనంటే యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుని గురించే చెబుతున్నాడు. తన కన్న తండ్రి అయినటువంటి దేవుని గురించే ఒక ఉత్తరాన్ని మనకి జారీ చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఏమని చెబుతున్నాడు? ఆయనంట చెడ్డవారి మీదను మంచివారి మీదను. చెడ్డవారంటే ఎవరు? మంచివారంటే ఎవరు? వాక్యాన్ని చదివే ప్రతివారు మంచివాళ్ళేనా? వాక్యాన్ని చెప్పే ప్రతివాడు మంచివాడేనా? చెప్పండి. వాక్యాన్ని చెప్పే ప్రతివాడు మంచివాడు కాదు. వాక్యాన్ని చదివే ప్రతివాడు మంచివాడు కాదు. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి మీటింగ్లు పెట్టే ప్రతివాడు కూడా మంచివాడు కాదని చెప్పట్లేదు బైబిల్. మరి ఏమని చెబుతుంది? మంచివాడు అంటే ఎలా ఉండాలి? మంచివాడంటే ఎలా నడుచుకోవాలి దేవుని ముందు అంటే, తన హృదయం ఎలా ఉండాలో తెలుసా? శుద్ధిగా ఉండాలంట.
దేవుని యందు మనం ఒక యథార్థవంతుడిగా మనం నడుచుకున్నప్పుడు మనం ఎలా పిలువబడతాం? మంచివాడిగా పిలువబడతాం. దేవుని ముందు నీతి ప్రవర్తన కలిగి మనం ఉన్నప్పుడు మనం ఎలా పిలువబడతాం అంటే దేవుని ముందు ఒక మంచివాడిగా మనం పిలువబడతాం. అలా లేనప్పుడు బైబిల్ మన గురించి ఏం సెలవిస్తుందో తెలుసా? చెడ్డవాడు అంటుంది. అయితే దేవుడు చెబుతున్న యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఏం చేస్తున్నాడు? తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చూడండి, మన విషయంలో దేవునికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు కదా. ఈ విషయాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి గురించి చెబుతున్నటువంటి ఈ విషయాన్ని బట్టి మనకు క్లారిటీ అయిపోయిందా లేదా? దేవుడు మంచివారిని బట్టి చెడ్డవారిని బట్టి తేడా చూపిస్తున్నాడు ఏమన్నా? వీరిద్దరిని బట్టి దేవుడు ఏమన్నా తేడా చూపిస్తున్నాడు? మనకి చూపించట్లా. ఏమని చెబుతున్నాడు? వాడు మంచివాడైనా చెడ్డవాడైనా ఏం చెబుతున్నాడు? సూర్యుని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడా లేదా? ఇప్పుడు ఇటుపక్కన ఒక మనిషిని తీసుకుందాం, ఇటుపక్క ఒక అతను తీసుకుందాం. ఇటుపక్క ఉన్నతను ప్రతిదినం కూడా లోక సంబంధమైన ఆలోచన ప్రకారం అపవాదికి చోటిస్తూ బ్రతుకుతున్నాడు ఈ లోకంలో. ఇటుపక్క ఉన్న అతను ఏం చేస్తున్నాడంటే ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని, లేఖనాలను పరిశోధన చేస్తూ దేవునిలో ముందు కొనసాగుతున్నాడు. అయితే దేవునిలో కొనసాగే అతనికి దేవుడు మేలు ఇస్తున్నాడు, కానీ సూర్యుని ఉదయింపజేస్తున్నాడు అతని మీద. మరి ఇటుపక్కన ఉన్నటువంటి ఆయన సంగతి ఏంటి అని అంటే ఆయన మీద కూడా ఏం చేస్తున్నాడు? సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. కానీ ఇతను ఎలా ఉన్నాడు అంటే ఇతను దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాడు. మరి ఇటుపక్క ఉన్నతను ఎలా ఉన్నాడు అంటే లోక సంబంధంగా బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు చూడండి, ఎవరి మీద కూడా భేదం చూపించట్లేదు. ఏం చేస్తున్నాడు? ఇద్దరి మీద కూడా ఏం చేస్తున్నాడు? తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మనం కూడా మంచివాడైతేనే స్నేహం చేస్తాం కదా. ఎందుకని? అదే చెడ్డవాడితో స్నేహం చేస్తే మనకున్నటువంటి ఆ మంచితనం కూడా ఏమవుద్ది? చెడిపోద్ది కాబట్టి. కానీ దేవుడు చూడండి, ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద కూడా తన సూర్యుని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవునికి ఎటువంటి భేదాలు కనబడట్లేదండి. ఏం చేస్తున్నాడు? వాడు అనీతిమంతుడైనా నీతిమంతుడైనా వాడి మీద ఏం చేస్తున్నాడు? తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. కానీ మనుషులమైనటువంటి మన మధ్యలోనే ఎన్నో భేదాలు మనకు కనపడుతున్నాయి. కులాల మధ్య భేదాలు కనపడుతున్నాయి, పార్టీల మధ్య భేదాలు కనపడుతున్నాయి. ఇలా ఎన్నో రకాలుగా మనుషుల పట్ల ఎన్నో భేదాభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. కానీ దేవునికి మనుషుల పట్ల ఎటువంటి భేదాలు కనబడట్లేదండి. దేవుడు మన మీద చూపించేటటువంటి ప్రేమ ఈ లోకంలో ఎవరు కూడా చూపించలేరని నేను అంట. అవునా కదా? ఈ మనుషుల ప్రేమ ఏముందండి? ఈ లోకంలో ఉన్నంత వరకే మనుషులు మన మీద ప్రేమ చూపిస్తారు. మన దగ్గర డబ్బు ఉన్నంత కాలమే మనుషులు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన దగ్గర ఏదైనా ఆశించినప్పుడే మన చుట్టూ వారు మన దగ్గరకు వస్తూ ఉంటారు కదా. ఈ మాట మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం. కానీ మనకు కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, మన పైన కన్నేసి మనల్ని ఆదరించేవారు ఎవరున్నారు చెప్పండి? ఎవరున్నారు? కన్న తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని విరిచి వెళ్ళిపోవచ్చు. మీరు పెరిగి పెద్దవారు అయిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వస్తారు, వారు వయసు అయిపోయింది, వాడు వెళ్ళిపోతారు. మరి మిమ్మల్ని కాపాడేది ఎవరు? మిమ్మల్ని దగ్గరుంచి మిమ్మల్ని చూసుకునేది ఎవరు? మన కంటికి కనబడకపోయిన దేవుడు. దేవుని కాపుదల మనకి ఎప్పుడూ మనకే ఉంటుందండి. ఇంకా మనకు సమృద్ధిగా దేవుని కాపుదల మనకు కావాలంటే ఒకే ఒక మెడిసిన్ ఉంది. అదేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం చదవాలి. అలా చదివినప్పుడు దేవుని కాపుదల ఇంకా మన మీద ఉంటుంది. ఇంకొక విషయాన్ని చూద్దాం. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందో, ఆయన కాపుదల ఎవరి మీద ఉందో ఇంకొక విషయాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 15వ వచనం నుంచి.
నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొరలకు యొగ్గి ఉన్నవి. ఎవరి మీద ఉన్నాయంట? నీతిమంతుల మీద ఉన్నాయంట. మరి ఆ నీతిమంతుల లిస్టులో మనం ఉన్నామా? దేవుడు చెప్పేటటువంటి ఆ యొక్క నీతిమంతుల లిస్టులో మన పేరుంటే మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కానీ మనలో అటువంటి కొద్ది నీతితనం కూడా మనలో కనపడట్లేదు. ఒకసారి చదవండి ఆ విషయాన్ని. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. మనం నీతిమంతులమైతే, మనం యథార్థవంతులమైతే మనం ఏం మొర పెడతామో అని దేవుడు ఏం చేస్తున్నాడు? మన మొరలకు చెవి ఎగ్గుతున్నాడంట. ఎందుకని? మనం అడిగేటటువంటి ఆ యొక్క మొరలు ఏవైతే ఉన్నాయో, ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో దేవుడు చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? నీతిమంతుల వైపు తన చెవులను త్రిప్పుతున్నాడంట. ఒకసారి 17వ వచనం దగ్గరికి వెళ్దాం. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును. అనీతిమంతులు మొరపెడితే దేవుడు వింటాడో లేదో తెలియదు, కానీ నీతిగా నువ్వు దేవునికి మొరపెడితే మాత్రం ఖచ్చితంగా ఆయన వాళ్ళ మనవి దేవుడు వింటానని చెబుతున్నాడు ఇక్కడ. వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. శ్రమలు పోవట్లేదంటే కారణం ఏంటి? శ్రమలు మనల్ని విడిచి, మన గృహాలను విడిచి పోవట్లేదని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? మనలో వాక్యం లేదు కాబట్టి ఆ శ్రమలు మన నుంచి పోవట్లేదు. అవి ఎవరో పెట్టడం మన దగ్గరే తీసుకొచ్చి దేవుడే మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మనం నీతిమంతులం అయితే మన శ్రమల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఎత్తి అలా బయట కూర్చోబెడతాడు. అదే మనలో నీతి లేకపోతే, మనలో యథార్థత లేకపోతే ఆ శ్రమలు అనేవి మనల్ని విడిచి ఎప్పటికీ కూడా పోలేవు. కాబట్టి దేవుడు చెబుతున్నాడు, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు ఖచ్చితంగా. నీ మనవిని ఆయన ఆలకించి, నీ మనవి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు నీ జీవితంలో. దాని కింద విషయం చెబుతున్నాడు, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని ఏం చేస్తాడు? విడిపిస్తాడు. కాబట్టి ఆయన మీద మనం ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏంటో తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారిని ఏం చేస్తాడైనా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడంట. ఇక నువ్వు చింతించే పని లేదు, ఇక నువ్వు బాధపడే పని లేదు. ఎవరు కాపాడతారు నిన్ను? దేవుడే కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు ఆయన? నీ మనసు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు. మరి ఆనుకొని ఉందా మన మనసు? ఆనుకొని ఉందా? మన మనసు ఆయన మీద ఆనుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మీరు ఏ పని చేసినప్పటికీ, మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన కాపుదల మీ మీద ఉంటుంది. అదే మన మనస్సులు ఆయన మీద ఆనుకోకుండా ఇంకా వేటిపైన ఆనుకొని ఉన్నాయనుకోండి, ఆ మనసు ఉండదు, మనం కూడా ఉండం. ఎందుకనంటే మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు. ఎందుకని? మనం ఆయన కుమారులం కాబట్టి, ఆయన కుమార్తెలు కాబట్టి, నీతిమంతుడిగా ఉన్నప్పుడు ఆయనకు ముద్ర వేసేస్తాడు మనకి. ఇదిగో పలానా కుమార్తె నీతిమంతురాలు, పలానా కుమారుడు నీతిమంతుడితను, నా యందు యథార్థంగా నడుచుకుంటున్నాడు, ప్రతిదినము కూడా నా లేఖనాలను పరిశీలన చేస్తున్నాడని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మనం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన పూర్ణ శాంతి గలవాడిగా మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు ఆయన. కాబట్టి మనం ఎవరి మీద ఆనుకోవాలి? మనం దేవుని మీద ఆనుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉండాలి? మన జీవితం ఎలా ఉండాలంటే నీతి ప్రవర్తన కలిగి మనం ఉండాలి. కాబట్టి నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు, మన మనస్సు ఆయన మీద ఆనుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు ఖచ్చితంగా సహాయాన్ని చేస్తాడు, ఖచ్చితంగా మనల్ని కాపాడుతాడు దేవుడు. ఇంకొక విషయాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. దేనిని గూర్చియు చింతపడకుడు కానీ ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఈ మెసేజ్కి ఇదొక ప్రాణం అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ముక్క. ఎందుకనంటే దేవుడు ఏమని చెబుతున్నాడు ఇక్కడ? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ, దేనిని గూర్చి మీరు చింతపడద్దు. దేనిని గూర్చి అంటే నీ పశు సంపదల నిమిత్తం కావచ్చు, నీ యొక్క అనారోగ్యాల విషయాలు కావచ్చు, ఇంకా దేని విషయమైనా, మీ శరీర ఆశలు, మీ యొక్క ఆశలకు తగినటువంటి విషయాలు కావచ్చు, అవి ఏదైనప్పటికీ అవి దేవునికి నచ్చినటువంటి విషయాలు అయితేనే. మీరు దేనిని గూర్చియో చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన గురించి చెబుతున్నాడు. ప్రార్థన గురించి ఎంత ప్రాముఖ్యతగా మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు, ప్రార్థనలో ఎంతో మహాశక్తి ఉందండి. ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఈనటువంటివి ఏవీ లేవు కదా. మన ప్రార్థనల చేత మనం ఆయనకు మనవి చేసినప్పుడు మన మనవలన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు ఖచ్చితంగా. ఏమని చెబుతున్నాడు? ప్రతి విషయమును గురించి కూడా మీరు చింతింపవచ్చు కానీ ప్రతి విషయంలో ఏం చేయాలి? మనం ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అలా దేవునికి తెలియజేసినప్పుడు మన మనవులన్నీ కూడా ఆయన ఏం చేస్తాడు? వింటాడు. ఇందాక చదువుకున్నటువంటి మాటలో మనం చూసాం కదా, మనం నీతిమంతులమైతే ఆయన ఎవరి వైపు తన చెవులు తిప్పుకుంటున్నాడంట? నీతిమంతుల వైపే తిప్పుతున్నాడు. ఎందుకని? నా పిల్లలు ఏం మొరబెడతారో, నా నుంచి ఏం ఆశిస్తారని దేవుడు నీతిమంతుల వైపే ఆయన చెవులను ఉంచుతున్నాడంట. అలా ఉన్నప్పుడు, మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు మన మనవులన్నీ కూడా ఎవరు వింటారు? దేవుడు వింటాడు. అది కూడా మనం ఎలా అడగాలి అని అంటే ప్రార్థనా విజ్ఞాపనల చేత ఆయన అడగాలి. అలా కాకుండా నాకు బంగారాన్ని ఇవ్వయ్యా, నాకు ఆస్తులు ఇవ్వయ్యా, నా పశు సంపదలు ఇవ్వయ్యా అంటే ఎలా ఇస్తాడు చెప్పండి? అవన్నీ కాదండి. మీరు నీతిమంతులుగా ఉన్నప్పుడు ఒకవేళ మీకు జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానాన్ని అడగండి, దేవుణ్ణి ఖచ్చితంగా అందిస్తాడు మనకు. మీలో శక్తి లోపం ఉంటే శక్తిని అడగండి, శక్తిని ఇస్తాడు. కానీ ఈ శరీర సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి కోరికలను అడిగితే మాత్రం ఖచ్చితంగా దేవుడు ఇవ్వడు. అవి మీకు ఎంత మాత్రం కావాలో, ఎంత మోతాదులో దేవుడు మీకు ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతకన్నా మీరు ఎక్కువ ఆశించినా దేవుడు మీకు వాటిని దయచేయడు. ఎందుకనంటే మీరు దేవుణ్ణి మరచిపోయి ఈ శరీర సంబంధమైనటువంటి, దేహ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో శ్రద్ధ చూపుతాడని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? మనకి ఎంత అవసరమో అంతే ఇస్తాడు. కాబట్టి మనకి ఎంత అవసరమో అంతే దేవుని నుంచి మనం ఏం చేయాలి? ఆశించాలి. జ్ఞానం అడగండి, జ్ఞానం మీకు ఎంత కావాలో అంత అడగండి, దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. శక్తి ఎంత కావాలో అంత అడగండి, దేవుడు ఇస్తాడు. కానీ బంగారం కేజీలు కావాలంటేనే దేవుడు ఇవ్వడు. అదేమన్నా పైనుండి కుమ్మరించబడేదా కిందకి? ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలకి తినడానికి ఆహారం లేనప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి ఏం కురిపించాడు? వాళ్ళకి మన్నా కురిపించాడు. మనం తింటున్నామా? పొలంలో పండించినటువంటి ఆ బియ్యమే మన ఇంట్లోనికి రాలేకపోతున్నాయి, వడ్లు. ఎందుకని? ఆ సమయానికి వర్షాలని అవని ఇవని మొత్తం పాడైపోయి నేల పాలవుతుంది. కానీ ఇశ్రాయేలుకి చూడండి ఎంత గొప్ప విషయం. బండ నుంచి నీళ్ళు రావడం, సముద్రాన్ని 2 పాయలు చేయడం, ఇవన్నీ వారి జీవితంలో జరిగినటువంటి ఒక మహత్కార్యాలు. మన జీవితంలో జరిగితే మనం ఎప్పటికీ కూడా దేవుణ్ణి విడవమేమో నాకు తెలిసి అయితే. కానీ వారికి అన్ని చేసినప్పటికీ కూడా, దేవుని కాపుదల వారి మీద ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేశారు? దేవుని మరచిపోయారు. చేసినంతసేపు ఏం చేశారు? మోషే ద్వారా ఆ క్రియలన్నీ చేయించుకున్నారు. ఆయన పెట్టినంతసేపు తిన్నారు. కానీ వారికి బాధ అనిపించినప్పుడల్లా ఏం చేశారు? మోషేని తిట్టారు, తర్వాత దేవుణ్ణి కూడా సనుక్కున్నారు. కానీ మనం అటువంటి గుంపులో ఉండవసరం లేదు.
కాబట్టి దేవుని కాపుదల మనకు ఉండాలి అని అంటే ఒకే ఒకటండి, దేవుని యొక్క వాక్యం మనలో ఉండాలి. ప్రతిదినం దేవుని లేఖనాలను పరిశీలన చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నప్పటికీ, నువ్వు ఎలా జీవించినప్పటికీ కూడా దేవునిలో నడుచుకుంటే ఆయన కాపుదల మన మీద ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అట్టి కాపుదలను పొందుకునేవారుగా ఉండాలని ఈ మాటలన్నీ మీకు అంకితం చేస్తూ ప్రతి ఒక్కరూ అట్టి మాటల ప్రకారం జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.